వెల్కమ్ టు అవర్ ఛానల్ గరుడ మీడియా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెస్ చేయడానికి నిధి పోర్టల్లో ఆర్బీపీఎస్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ చాలా ముఖ్యమైనది. అయితే ఇందులో ఫస్ట్ లెవెల్ చెక్కర్ ఎవరు, సెకండ్ లెవెల్ చెక్కర్ ఎవరు, శాంక్షనింగ్ అథారిటీని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఈ వీడియోలో నిధిలో ఆర్బీపీఎస్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ను స్టెప్ బై స్టెప్ లైవ్ ప్రాసెస్ ద్వారా పూర్తిగా చూపిస్తాను. ఆర్బీపీఎస్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించిన ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించడానికి ఉపయోగించే వ్యవస్థ ఆర్బీపీఎస్. గతంలో పెన్షన్ ప్రపోజల్స్ని మాన్యువల్గా తయారు చేసి ఏజీ ఆఫీస్కి పంపేవారు. ఇప్పుడు ఆ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్ నిధి పోర్టల్ ద్వారా ఆర్బీపీఎస్కి లింక్ చేయటం జరిగింది. అది ఏదైనా ఒక ఫైలు మనం ఫార్వర్డ్ చేయాలి అంటే ఫస్ట్ లెవెల్ చెక్కర్ని, సెకండ్ లెవెల్ చెక్కరు, అప్రూవరు, పిఎస్ఎల్ని ముందుగా మ్యాపింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఫైల్ని ప్రాసెస్ చేయటం సాధ్యమవుతుంది. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా nithi.apcfss.in టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా కనపడుతుంది. అందులో మొదటి ట్యాబు ఈఎస్ఎస్ అంటే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్. ఈ ట్యాబ్లో మొదటి ట్యాబు కిందకు వస్తే కాన్ఫిగర్ వర్క్ ఫ్లో ఫర్ పెన్షన్, ఆర్బీపీఎస్, ఈఈఎల్ అండ్ జీపీఎఫ్ ప్రాసెసెస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇందులో ప్రాసెస్ కోడ్ 1004. ఇది పెన్షన్ ప్రపోజల్ వెరిఫికేషన్కి సంబంధించిన కాన్ఫిగరేషను. ఈ చివరున్న పెన్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ చెక్కర్ 1, చెక్కర్ 2, హెడ్ ఆఫ్ ద ఆఫీసు, పిఎస్ఏ ఈ 4 లెవెల్స్ని మనం కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ చెక్కర్ 1ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చూద్దాం. ఇక్కడ యాడ్ బటన్ ఉంటుంది. ఈ యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డీడీఓ కోడ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత టు ప్రాసెస్ రిక్వెస్ట్ ఆఫ్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ సబ్ యూనిట్ ఆఫీస్. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ టు ప్రాసెస్ రిక్వెస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ కరెంట్ ఆఫీస్. కాబట్టి ప్రజెంట్ ఆఫీస్లో ఎంప్లాయీస్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడానికి ఈ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ లెవెల్ 1 చెక్కర్ని యాడ్ చేయాలి. ఇక్కడ పోస్ట్ ఆఫ్ ది కేటగిరీ, ఏ పోస్టులకి మనం ఇక్కడ ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉందంటే ఈ ఆఫీసులో ప్రజెంట్ ఏ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటిని సెలెక్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్లు అన్నింటినీ, హై స్కూల్ అయితే స్కూల్ అసిస్టెంట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. ఎలిమెంటరీ స్కూలు అయితే స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటిని ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే యూపీ స్కూల్స్ ఉంటాయి కాబట్టి, అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి. అందువలన స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటీలు మొత్తాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆఫీస్ ఐడిని సెలెక్ట్ చేయండి. ఇక్కడ లెవెల్ 1 చెక్కర్గా ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్లో ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ లేదా బిల్స్ వేస్తారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేవ్ బటన్పై క్లిక్ చేయండి. దీంతో చెక్కర్ 1లో లెవెల్ 1 చెక్కర్ని యాడ్ చేయడం పూర్తవుతుంది. అదేవిధంగా లెవెల్ 2 చెక్కర్ని కూడా మీరు కాన్ఫిగర్ చేయాలి. ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడానికి ఈ సెకండ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఇంతకుముందు లెవెల్ 1 చెక్కర్ని మనం కాన్ఫిగర్ చేసి ఇప్పుడు లెవెల్ 2 చెక్కర్ని కాన్ఫిగరేషన్ చేయడం కోసం లెవెల్ 2ని సెలెక్ట్ చేయాలి. పోస్ట్ కేటగిరీ
అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పోస్టులు అయితే మన ఆఫీస్లోనే ఆ పోస్టులు అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆఫీస్ ఐడిని, తర్వాత లెవెల్ 2 చెక్కర్గా డీడీఓని సెలెక్ట్ చేసుకోవాలి. డీడీఓ అంటే హెడ్ మాస్టర్ లేదా ఎలిమెంటరీ స్కూల్స్ అయితే ఎంఈఓ సెలెక్ట్ చేసి సేవ్ బటన్పై క్లిక్ చేయండి. దీంతో చెక్కర్ 1 కాన్ఫిగరేషను పూర్తవుతుంది. ఇప్పుడు లెవెల్ చెక్కర్ 2ని ఏ రకంగా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. పైన చెక్కర్ 2 ఉంటుంది. చెక్కర్ 2పై క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ బటన్పై క్లిక్ చేసి ఇంతకుముందు లెవెల్ 1 చెక్కర్ని ఏ రకంగా అయితే కాన్ఫిగర్ చేసాం అదే రకంగా కాన్ఫిగర్ చేయాలి. డీడీఓ కోడ్ని సెలెక్ట్ చేయండి. పోస్ట్ కేటగిరీ, ఆఫీసులో ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఆఫీస్ ఐడిని సెలెక్ట్ చేయండి. ఈ లెవెల్ 2 చెక్కర్గా హెడ్ ఆఫ్ ద ఆఫీసు డీడీఓ ఒకరే అయినప్పుడు డీడీఓని లెవెల్ 2 చెక్కర్గా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సేవ్ బటన్పై క్లిక్ చేయండి. దీంతో లెవెల్ 2 చెక్కర్ని, సెకండ్ లెవెల్ చెక్కర్ని కాన్ఫిగర్ చేయడం పూర్తవుతుంది. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద ఆఫీసుని కాన్ఫిగర్ చేయడం కోసం హెడ్ ఆఫ్ ఆఫీస్పై క్లిక్ చేసి యాడ్ బటన్పై క్లిక్ చేయండి. డీడీఓ కోడ్ని సెలెక్ట్ చేయండి. ఆఫీస్ ఐడి సెలెక్ట్ చేసి పొజిషను ఇక్కడ డీడీఓ అని మాత్రమే సెలెక్ట్ చేయాలి. సేవ్ బటన్పై క్లిక్ చేయండి. దీంతో హెడ్ ఆఫ్ ద ఆఫీసు కాన్ఫిగరేషన్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఫైనల్ లెవెల్ అప్రూవల్ పిఎస్ఏని సెలెక్ట్ చేసి యాడ్ బటన్పై క్లిక్ చేయండి. డీడీఓ కోడ్, పోస్ట్ కేటగిరీ అంటే ఈ ఆఫీసులో పనిచేసే అన్ని పోస్టుల్ని సెలెక్ట్ చేయండి. ఇన్ కరెంట్ ఆఫీస్, ప్రజెంట్ ఆఫీస్ కోసం కాన్ఫిగరేషను, ఇక్కడ ఆఫీస్ ఐడిని సెలెక్ట్ చేసి పొజిషన్ నేమ్, హై స్కూల్స్కి డీడీఓ పిఎస్ఏ ఇద్దరు ఒకరే అవుతారు. అందువలన డీడీఓ అని అంటే హెడ్ మాస్టర్ని సెలెక్ట్ చేయాలి. లేదా ఎలిమెంటరీ స్కూల్స్ అయితే ఎంఈఓని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసి సేవ్ బటన్పై క్లిక్ చేయండి. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్బిపిఎస్లో వర్క్ఫ్లో కాన్ఫిగరేషను సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీ పెన్షన్ ఆన్లైన్లో పెన్షన్ ఫైలు పెట్టినప్పుడు చెక్కర్ 1 లాగిన్లోకి వస్తుంది. అక్కడి నుంచి ఫైలు మూవ్ చేయడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ.